16వ వచనాన్ని అందరం కలిసి చదువుకుందాం. చదవగలదు మీ బైబిల్ తెరవండి. 16వ అధ్యాయము 16వ వచనం అందరము కలిసి చదువుకుందాం. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. దేవుడి మాట మన కొరకై దీవించిన గాక. నాకు ఇచ్చింది 10 నిమిషాలు. 10 నిమిషాల్లో బాప్తి సాక్షి చెప్పాలి. మన దేశంలో, భారతదేశంలో మద్రాసు నుంచి ఢిల్లీకి ఒక ట్రైన్ వెళ్తుంది. దాని పేరు రాజధాని ఎక్స్ప్రెస్. 120 స్పీడ్గా వెళ్తుంది. రాష్ట్రానికి ఒక చోట ఆగిద్ది. అది మద్రాసులో స్టార్ట్ అయితే విజయవాడలో అవుతుంది. విజయవాడలో స్టార్ట్ అయితే భువనేశ్వర్లో అవుతుంది. 33 గంటలు పడుతుంది మద్రాసు నుంచి ఢిల్లీ పోవడానికి. ఇప్పుడు వీళ్ళందరూ 11 మంది వచ్చారు. ఈ 11 మంది కొరకై నాకు ఇచ్చింది 10 నిమిషాలు ఇచ్చారు. నేను 9 నిమిషాలు మీకు ఇచ్చేస్తాను. రాయబడుతున్న మాట, నమ్మి బాప్తిసం వాడు రక్షింపబడును. బైబిల్లో ఒక ఆయన పేరు ముందు మీ తీసుకునే దాని పేరు పెట్టారు. ఎవరైనా అర్థమైందన్నమాట. ఏం పేరు పెట్టారు? అది యోహానే. ఆయన ముందు పేరు బాప్తిసం ఇచ్చి యోహాన్. ఆయన బాప్తిసం ఇస్తూ యోర్దాను నదికి అందరం తీసుకొచ్చారు. యోర్దాను నదికి తీసుకొచ్చారు. యోర్దాను నదికి వచ్చిన తర్వాత అందరూ బాప్తిసాలకు వచ్చారు. వారితో వారిని 3 గుంపులు చేశాడు యోహాను భక్తుడు. 3 గుంపులు చేశాడు. మొట్టమొదటిగా జనులతో చెప్పాడు. ఏం చెప్పాడంటే, సోదరండి లూకా సువార్త 3వ అధ్యాయం 10వ వచనం. అందుకు జనులు, అలాగైతే మేమేమి చేయవలని అతను అడగగా, అతడు 2 అంగీలు గలవాడు ఏమీ లేని వారికి ఇవ్వాలి. అక్క, బాబు తీసుకొచ్చిన వాళ్ళరా, మీకు ఎన్ని అంగీలు ఉన్నాయి? అర్థమైంది? ఏమి లేని వాళ్ళకి ఇవ్వాలట. ఇచ్చొచ్చారా? ఇచ్చిరాకపోతే అనేక తీసుకున్న తర్వాత మళ్ళీ ఇవ్వాలి. ఏంటి? 2 అంగీలు గలవాడు ఏమీ లేని వానికి ఇవ్వాలి. అలా ఇస్తేనే బాప్తిసం ఇచ్చాడు. బాప్తిసం ఇచ్చే యోహాను జనులతో చెప్పిన మాట ఈ మాట. తర్వాత 12వ వచనం, సుంకరుడు బాప్తిసమునకు వచ్చినప్పుడు బోధకుడా మేమేమి చేయాలని అతను అడగగా, అతడు నిర్ణయింపబడిన దానికంటే ఎక్కువ తీసుకోకూడదు. ఒకటి ఇవ్వాలి, రెండోది తీసుకోవద్దు. ఒకటి ఇవ్వాలి, రెండోది తీసుకోవద్దు. 3వది 14వ వచనం, సైనికులను మేమే చేయని అడిగిరి. అందుకతడు ఎవరిని బాధ పెట్టకయు, ఎవరి మీద అపనిందలు వేయకయు, జీవితమా అమ్మ జీతం, జీవితం కదా, జీతం. కాబట్టి 3 మాటలు ఉన్నాయి. ఒకటి, ఏమి లేని వారికి ఇవ్వాలి. రెండవది చదివారు. రెండోది నిర్ణయించబడిన దానికంటే ఎక్కువ తీసుకోకూడదు. 3వది బాధ పెట్టకూడదు. ఇప్పుడు దాకా బాధ పెట్టారేమో, ఇప్పుడు దాకా ఇవ్వలేకపోయారేమో, ఇప్పుడు దాకా అదేమా నిర్ణయకాలం చేయలేకపోయినామో క్షమాపణ పొందుకోవాలి. యోర్దాను నదిలో బాప్తిసంగా తీసుకొచ్చాడు. దానికంటే ప్రాముఖ్యంగా ఒక మాట రాయబడింది. ఆ మాట చదివిస్తాను రండి. 2వ మాట చదువుదాము. అదే మత్తయి సువార్త 3వ అధ్యాయము 6వ వచనం. తన పాపములను ఒప్పుకొని యోర్దాను నదిలో అతని చేత బాప్తిసము పొందుచూడిరి. ఇది ప్రత్యేకంగా మీ అందరూ చెబుతున్న మాట. తమ పాపములు ఒప్పుకొనుచు యోర్దాను నదిలో ఏమంట బాప్తిసం పొందారు. ఇప్పుడు కూర్చున్న వాళ్ళారా 11 మంది ఉన్నారు. 11 మంది మీ పాపములు ఒప్పుకున్నారా? చెప్పరే. ఒప్పుకుంటేనే మా ఊర్లో
ఒక ఆయన తన పని మీద వెళ్తున్నాడు, ఒప్పుకొని ఇంకా ఒప్పుకోకపోతే ఎలా కూడా చెబుతున్నమాట. పని మీద వెళ్తా ఉంటే కుక్కట్ట వచ్చింది, రోడ్డు మీద పడిపోయాడు, మాట లేదు పలుకు లేదు. ఆ వ్యక్తిని హాస్పిటల్ తీసుకెళ్ళారు. మా గారు చెప్పారు ఒంగోలు నుంచి గుంటూరు తీసుకెళ్ళారు. గుంటూరు తీసుకుపోయిన తర్వాత నాడి ఆటలేదు, చనిపోడే చెప్పారు. చనిపోయిన వ్యక్తిని తీసుకొచ్చారు ఇతిపాడికి. వాళ్ళు రాకముందే టెంట్ వేయించారు, కుర్చీలు వేయించారు, ఫ్రీజర్ బాక్స్ తీసుకొచ్చారు. ఫ్రీజర్ బాక్స్లో తీసుకొచ్చిన తర్వాత వచ్చాడు, తీసుకొచ్చారు, ఫ్రీజర్ బాక్స్లో పెట్టారు. ఫ్రీజర్ బాక్స్ ఆన్ చేయగానే అరగంట లేచి కూర్చున్నాడు ఆయన. అర్థమైందా? అరగంట లేచి కూర్చున్నాడు. ఉన్న వాళ్ళందరూ వెళ్ళిపోయారు. ఫ్రీజర్ బాక్సులు పెట్టారు, టెంట్లో పడిపోయినాయి, కుర్చీలు పడిపోయినాయి. ఆయన లేచి కూర్చుని రేంద్ర నేను ఉన్నాను అంటున్నాడు ఆయన. మీరు కూడా ఇప్పుడు చచ్చిపోయని చెప్పి మళ్ళీ లేస్తారేమో, పాపం ఒక్కొక్కరు చచ్చిపోయినట్టు బాగా మంచిదే, మళ్ళీ లేవకూడదు. ఏ విషయంలో? పాప విషయంలో మళ్ళీ లేవకూడదు. ఒకరు లేస్తే ఏం చేస్తారు? లేస్తే ఏం చేస్తారు? మీ దగ్గర ఎవరు ఉండరు. అలా ఉండకుండా పాపం విషయంలో ఒప్పుకొని వాటిని విడిచిపెట్టాలి. అందుకనే ఇప్పుడు భూస్థాపన కార్యక్రమం 11 మందిని భూస్థాపన కార్యక్రమం చెబుతున్నాయి. ఇప్పుడు ఏంటంటే ఏమో రోమియోలు రాసిన పత్రిక 6వ అధ్యాయం. రోమియోలు రాసిన పత్రిక 6వ అధ్యాయం. ఎక్కడ ఇమ్మనిలన్నా? రోమియోలు రాసిన పత్రిక 6వ అధ్యాయం 2వ మాట చదవండి. రోమియోలు రాసిన పత్రిక 6వ అధ్యాయము 3వ వచనం. క్రీస్తు యేసులోనికి బాప్తీసం పొందిన మనమందరమును ఆయన మరణములోనికి చాలు బాప్తీసం పొందితమని మీరు ఎరుగరా? ఆయన మరణములోనికి బాప్తీసం పొందినని మీరు ఎరుగరా? ఇప్పుడు అందరూ ఎవరు? మీరంతా ఎవరంట? యేసుక్రీస్తులో చనిపోయిన వారు. చనిపోయిన కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి? మిమ్మల్ని భూస్థాపన కార్యం తీసుకెళ్తున్నాం నదిలోకి. ఈ భూస్థాపన కార్యక్రమంలో మిమ్మల్ని పాతి పెట్టబడతాం. ఎక్కడ? గులకమ్మ నదిలో. మణికేశ్వరం గులకమ్మ నదిలో మిమ్మల్ని భూస్థాపనగా తీసుకెళ్తున్నారు. అలా పెట్లు రెడీ అయినాయా? పెట్లు రెడీ అయినాయి. ఈ పెట్లు పాడుకుంటూ భూస్థాపన కలిగిస్తాం. తీసుకెళ్ళిన తర్వాత ఏంటంట రాయబడింది, బాప్తీసం పొందిన మీరందరూ నేను మాట్లాడి ఆయన మరణములోనికి బాప్తీసం పొందింది. చాలు. చచ్చిపోయినాడికి ఇచ్చితే ఏం చేస్తాడు? నవ్వుతాడా? అదేనా? చచ్చిపోయినాడికి ఇచ్చితే ఏం చేస్తారు? సక్కలు పెడితే మీ పరిస్థితి అంటే ఉండాలి. ఇప్పుడు పాపోలీసులు మీరు చచ్చిపోయి ఉండాలి. కింద చెప్పానే, నిర్ణయించిన కాలాన్ని నుంచి ఏది తీసుకోకూడదు. తర్వాత మీకు కలిగిన దాన్ని 2 అంకెలు కలిగిన వారిని లేని వారికి ఇవ్వాలి. 3వది ఎవరిని బాధపెట్టకూడదు. మీ అత్తను కానీ, మీ భర్తను కానీ, మీ తోకోడలు కానీ, ఇంకా ఆడబిడ్డను కానీ, ఇంకా ఎవరైతే వాళ్ళ పక్షాన ఏదంట మీరు చచ్చిపోయినలాగా ఉండాలి. చచ్చిపోయిన వారినే భూస్థాపన కార్యక్రమం. చచ్చిపోకుండా భూస్థాపన చేస్తే కేసు. ఇప్పుడు ఇమానుయేలు మీద కేసు పెడతారు. ఏమని? మీ దైవ సేవకుడైన ఇమానుయేలు మీద కేసు పెడతారు. చచ్చిపోకుండా భూస్థాపన కార్యక్రమం చేయరు కదా. అది ఎన్ని రోజులైనా కొరప్రాణంతో ఉన్నా కానీ ఎన్ని రోజులైనా ఉంచుతారు. అలాగనే చెరువు వచ్చిన వాళ్ళారా, బాప్తిసానికి సిద్ధపరిచిన వాళ్ళారా, లూకాసు వార్తలో 3వ అధ్యాయంలో 3 మాటలు విన్నాం. మత్తయి వార్త 3వ అధ్యాయంలో ప్రాముఖ్యమైన మాట విన్నాం. మీరు మీ పాపల విషయమై చనిపోయిన ఏంటంటే ఒప్పుకున్న వారైతేనే బాప్తీసులోనికి పాల్గొనాలి. పాపములు ఒప్పుకోకుండా బాప్తీసం పొందకూడదు. పాపములు ఒప్పుకోకుండా విడిచిపెట్టకుండా బాప్తీసం పొందకూడదు. చెప్పి నేను కూడా 1995వ సంవత్సరంలో యవనస్తుల మీటింగుల్లో బాప్తీసాన్ని పేరించాను. నేను కూడా బాప్తీసాన్ని పేరించిందైతే 95వ సంవత్సరంలో పేరించిన తర్వాత రాత్రి యవనస్తుల మీటింగ్ అయిపోయిన తర్వాత ఫారాలు పూర్తి చేస్తూ ఉన్నాం. అరవడికి మేము పూర్తి చేశారే, ఆ ఫారాలు మేము పూర్తి చేస్తూ ఉన్నాం. పొదిలి తిమోతి అంకులు, ఎల్లంపల్లి పీటర్ గారు, ఇంకొక దైవ శాఖలు వచ్చారు. ఏంద్ర మేలుకు ఉన్నారని 5 బాప్తీస్ ఫారాలు పూర్తి చేస్తూ ఉన్నాం. పూర్తి చేస్తా ఉంటే వచ్చారు వాళ్ళు మా దగ్గరికి. ఏది మేలుకు ఉన్నారంటే, రేపు ఉదయకాలం మేము బాప్తీసం తీసుకుంటున్నాము, అందుకని ఫారాలు పూర్తి చేస్తున్నామన్నా. ముందు ఒక ఆయన వచ్చాడు. ఆయన చెప్పు వినపడిందంటే, మీరు యవనస్తులరా,
మీరు నిలబడరో ఆలోచించి తాళాలు పూర్తి చేయండి అన్నాడు. అర్థం కాల. ఆ వాస్తవంగా ఏం చెప్పాలి? దైవ సేవకుడు, ఎవరి కాలంలో మీరు ముందుకు వచ్చారయ్యా, మమ్మల్ని అభినందించి త్వరగా తీసుకుంటానికి ఇష్టపడ్డారయ్యా అని చెప్పేసి గబగబా పూర్తి చేసి పండుకొని చెప్పాలి. ఆయన చెప్పిన మాట తెలుసా? మీరు యవనస్తులు నిలబడరో ఆలోచించి తీసుకోమని చెప్పాడు. తిమోతిలో వచ్చి వెళ్ళిపోయాడు. ఒక 15 నిమిషాల తర్వాత మా నాన్నగారు వచ్చాడు, ఎల్లంపల్లి పీటర్ గారు. ఏంది మెలుకుండరని? మేము బాప్తి తీసుకుంటాం అని చెప్పాను. మీ మొక్కలు ఎలాగున్నాయా అన్నాడు ఆయన. ఏందట అంటావు అని అన్నాడు మాలో ఉన్నవాడు. మీరు యవనస్తులు ఆలోచించి తీసుకోండి అన్నాడు. ఇద్దరు చేత దేవుడే పంపించాడు కాబట్టి మనం బాప్తిసం వద్దురా అని చెప్పాము. అర్థమైందా? దేవుడు ఈ సమయంలో, ఈ రాత్రికాల సమయంలో మనల్ని కోరి మనం ప్రేమించి ఇద్దరు దైవ సేవకులకు చెప్పారు, యవనస్తులకు మీరు నిలబడరని చెప్పేసి చెప్పిన తర్వాత రాత్రి బ్యాగ్ చదువుకుని వెళ్ళిపోయాం. తెల్లారిపోతున్న మా పేర్లు చెప్పారు, ఎస్కోల్ ప్రార్థనా మందిరంలో పిలుస్తూ వచ్చారు. ఎక్కడుంటే అటుంటే కదా. ఎందుకు చదువుతున్న మాట అంటే, పాపం ఒప్పుకోకుండా ముందుకు రావచ్చు ఏదో ప్రేరేపణ చేత. ఇక్కడ ఊళ్ళో ఒక ఆయన వచ్చాడు నా దగ్గరికి, అన్న నాకు బాప్తిసం ఇవ్వా అని. ఆ తీర్థం వలయ్యా అన్న. అయిన తర్వాత నువ్వు మారుమోసు పొందేవన్నా, తాగి ఉన్నాడు పాపం అలా. తీసుకుంటే ఆపేస్తాను అన్నాడు. అలాగే ఈరోజు వచ్చున్నాడు దయతో మీరు చెప్పే మాట ఏంటంటే, మీ పాపంలో ఒప్పుకోకుండా బాప్తిసం తీసుకోవద్దు. పాపంలో ఒప్పుకొని నిశ్చయిత కలిగి ఉండాలి. పాపంలో ఒప్పుకున్నట్టుగా మీరు చచ్చిపోవాలి. పాపలిస్టులో చనిపోయిన వారు ఉండాలి. ఎప్పుడైతే చనిపోతామో క్రీస్తు యేసులో బ్రతుకుతాం. చనిపోకపోతే క్రీస్తును బ్రతకనీయం, మనం బ్రతకం, అందరిని బ్రతకనీయం. అలాంటి వారుగా ఉండకుండా ఏదంటే పాపలిస్టులో చనిపోయిన వారుగా ఉండాలని ప్రభు కోరుతున్నాడు. పాప క్షమాపణ పొందిండాలి. యేసు రక్తము ప్రతి పాపమైన మనను పవిత్రపరుస్తుంది. ఇది ఆయనంట ఆత్మీయమైన జన్మదినం కలిగి ఉన్నారా? ఆత్మీయమైన జన్మదినం లేకపోతే ఈ దినం నేను కలిగి ఉండి పాపాలు ఒప్పుకొని పాప క్షమాపణ పొందుకొని పాపం నుంచి శిక్ష తప్పించుకొని ప్రభు రక్తం చేత కడగబడి ప్రభు మీద ఆధారపడి నమ్మి బాప్తిసం పొందితే అది వారికి రక్షించబడతారు. ఒకవేళ అపనమ్మకంగా ఉండి అందరూ తీసుకుంటున్నారులే, లేక పెళ్ళికో, లేక మా అత్తమ్మ తీసుకోమని చెప్పి, లేక పాస్టర్గా తీసుకోమని చెప్పి, లేక విశ్వాస తీసుకున్నట్లయితే జాగ్రత్త, దానివల్ల శిక్ష ఉంది. ఆ శిక్ష తప్పించుకునే నిమిత్తమై దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. రోమీయుల రాసిన పత్రిక 6వ అధ్యాయంలో 3వ వచనం ప్రకారంగా మీరు బాప్తిసం పొందినట్లుగా ఆయనట క్రీస్తు యేసులో మరణములో మీరు బాప్తిసం పొందితిరి అంటాడు. అయితే కొలస్సీ రాసిన పత్రిక 2వ అధ్యాయం 2వ మాట రండి. కొలస్సీ రాసిన పత్రిక 2వ అధ్యాయం 12-13 వచనాలు. అపోస్తలుడైన పౌలు కొలస్సీ సంఘానికి రాస్తూ ఒక మాట చెప్పాడు. ఆ మాట చదువుదాం. మీరు బాప్తిసమునందు ఆయనతో కూడా పాతి పెట్టబడిన వారై. చాలు అక్కడ చదువుదాం. మీరు బాప్తిసమునందు ఆయనతో కూడా పాతి పెట్టబడాలి. ఈ బాప్తిసం అర్థం ఏంటంటే, అచ్చ తెలుగులో బాప్తిసం అనేది గ్రీక్ పదం. ఈ గ్రీక్ పదాన్ని అచ్చ తెలుగులో చెప్పాలంటే ముంచటము అని అర్థం, లేక పూడ్చిపెట్టడం అని అర్థం. ఇంకా చూసినట్లయితే కప్పి పెట్టడం అని అర్థం. చాలా అర్థాలు ఉన్నాయి ఈ బాప్తిసానికి. కప్పి పెట్టడం. ఎవరిని కప్పి పెడతాం? మట్టిలో ఎవరిని కప్పి పెడతాం? చనిపోయిన వారిని కప్పి పెడతాం. అలాగనే మీరును మిమ్మల్ని మట్టిలో కప్పెట్టట్లేదు కానీ నీళ్ళలో కప్పెడుతున్నాం. ఎందుకు? పాపక్షమాపణ పొందారు కాబట్టి. ఈ పాపక్షమాపణ దేవుడికి ఇచ్చినారు కాబట్టి నీ హృదయంలో జరిగిన కార్యం, నీ అంతరాత్మలో జరిగిన కార్యం, దేవుడితో మాట్లాడే వాక్యం ద్వారా, పాట ద్వారా, ఇంకా స్వప్నాల ద్వారా, లేక టీవీల ద్వారా, లేక దేవుని వాక్యం దర్శించి సంధించి నువ్వు పాపమైన తెలియవచ్చింది. ఈ పాపాన్ని తెలుసుకున్న తర్వాత నీ అంతరంగంలో దేవుని ఎదుట పాపాలు ఒప్పుకున్న నీవు అంతరంగంలో జరిగిన కార్యం, నేను పాప విషయం చచ్చిపోయాను, నన్ను కప్పిపెట్టు అని బాప్తిస కార్యంలో ఆయనంట బాహిరంగా సాక్ష్యముడికి వచ్చాం. ఇప్పుడు మిమ్మల్ని అందరూ నిలబెడతారట. మిమ్మల్ని అందరూ నిలబెట్టి మీరు చచ్చిపోయారా అంటారు. మేము బతికే ఉన్నాం చెప్పండి. ఏందా? శారీరక బతికి ఉన్నావు కానీ ఆత్మీయ విషయంలో అంతరంగంలో కార్యం ఏదంట పాపక్షమాపణ పొందిన అనుభవాన్ని నువ్వు అనుభవించినట్టయితే ఏదంట అది ఏదంట పాతి పెట్టబడతావు. సొంతమైన మళ్ళీ మాటని
మళ్ళీ చదువుతారండి మాటిని 2వ అధ్యాయం 12వ వచనం. మీరు బాప్తీసమును ఆయనతో కూడా పాతి పెట్టవాడు అని అయితే ఆయనను మృతిలో నుండి లేపిన దేవుని ప్రభావమందు విశ్వసించుట ద్వారా ఆయనతో కూడా లేచితది. అంతేనా? లేచితది. ఎప్పుడైతే నువ్వు పాపవిషయంలో చచ్చిపోయావని బాప్తీసులకు ఐక్యపరచబడతామో నీ మీద ప్రభావం చూపించింది. అంటే దేవుని ప్రభావం. ముంచిన ఆయన్ని నీళ్ళలోనే నేను మునిగిపోవు. తర్వాత ఏంటంట? క్రీస్తు యొక్క ప్రభావం, క్రీస్తు యొక్క శక్తి, క్రీస్తు యొక్క ఆత్మ ముంచబడిన నిన్ను, నీళ్ళలో కప్పటి నిన్ను ఏంటంట లేపబడుతుంది, లేపుతుంది. చదవనమాట అన్నమాటని. ఆయన ప్రభావము చూడండి అన్నమాట. ఆయన మృతుల్లో లేపిన దేవుని ప్రభావము, ఆ తర్వాత విశ్వసించడం ద్వారా ఆయనతో కూడా లేపబడతాం. యేసుక్రీస్తు వారిని సమాధి చేశారు కదండి. సమాధి చేసిన తర్వాత 3వ దినాన ఎవరు వెళ్ళారు? మొట్టమొదట సమాధి దగ్గరికి ఎవరు వెళ్ళారు? మగ్దలేని మరి వెళ్ళింది. వెళ్ళి చూసింది. చూస్తే ఎవరున్నారడా? ఎవరున్నారట? ఎవరు లేరు. ఆయన బట్టలు ఉన్నాయి, ఆయన బట్టలు ఉన్నాయి కదా. పరిగెత్తుకొని వచ్చింది, శిష్యుల దగ్గర చెప్పింది, అయ్యా యేసు అక్కడ లేడు. ఏమైంది? దేవుని యొక్క ప్రభావం లేపబడింది, లేపాడు. దేవుని యొక్క ప్రభావం ఆయన లేపుకొని తీసుకెళ్ళి వెళ్ళింది. అలాగనే బాప్తీసం తీసుకున్న నీవు పాపం చచ్చిపోతే నీటిలో కప్పడిన తర్వాత లేపబడతావు. ఇప్పుడు నేను అంటాను, ఒకవేళ ఒప్పుకోకుండా వచ్చారు ఒకవేళ లేపబడతావు లేదో తెలుసుకో. ఇప్పుడు ముంచుతాడు ఆయన. ఎవరో దైవజనుని ముంచుతాను తీసుకెళ్తున్నాడు, పాతిపెట్ట తీసుకెళ్తున్నాడు. పాతి పెట్టబడిన తర్వాత ఒకవేళ అట్లనే నీళ్ళు అరివి అనుకో, లేపలే కానీ ప్రభావం చూపించలేదు అనుకో, నీ జీవితంలో ఎంత నష్టం ఉంటుందో. అలా కాకుండా ఆయన ప్రభావం నీకు శక్తినిచ్చి, దేవునికి శక్తి చేత ఏంటంట పైకి లేపబడాలి. ఎందుకు లేపబడాలి? ఎందుకు లేపబడాలో ఒక మాట చెప్పి నువ్వు ఇచ్చేస్తా. రండి ఆ మాట చదువుతా రండి. ఎందుకు లేపబడాలనే మాట ఇక్కడ రాయబడుతున్న మాట, ఆ మాట చదవరండి. అదే కొలస్సీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం. మీరు మృతులై ఉండగా అంతగా కానీ 15వ వచనం చివరలై ఆయనతో కూడా మిమ్మును జీవింపజేసెను. ఉందా లైట్లో? అలాంటి చూడండి. ఆయనతో కూడా మిమ్మును జీవింపజేసెను. ఇక నువ్వు లేపబడిన తర్వాత, పునరుద్ధరణ లేపబడిన తర్వాత ఎవరి కొరకు జీవించాలి? ఎవరి కొరకు జీవించాలి? దేవుని కొరకు జీవించాలి. ఆయనతో కూడా జీవించున్నట్లు దేవుని కొరకు జీవించాలి. దేవుని కొరకు ఉపయోగపడాలి, దేవుని కొరకు ప్రయాసపడాలి, దేవుని కొరకు పాటలాడాలి. ఈరోజు 3 పాటలు అయిపోయినాయి, ఆరాధన వాక్యం అయిపోయింది, వస్తూ ఉన్నారు. ఏందన్నా ఈ టయాన్ని వస్తున్నారంటే, అన్న నా అదంట పత్తి విత్తనాలు, అదంట పత్తి విత్తనాలు నాటి వస్తున్నారమ్మా అని చెప్పాడు. అర్థమైందా? ఇక్కడే మనకేసిన వాళ్ళే. కొంతమంది కరువు పని పోయారన్నా అన్నాడు. సంవత్సరానికి ఒకసారి పెట్టుకుంటారు మేము మీటింగు అందరి చేత. అందరికంటే ముందు మీరు ఉండాలి. ఏంట 2 పాటలు 3 పాటలు అయిపోయినాయి, ఆరాధన వాక్యం సొంతగా అయిపోయింది. అప్పుడు వెనుక పెట్టుకు వస్తూ ఉన్నారు. దేవుని కొరకు జీవించడం అంటే ఆయనంట మొట్టమొదటి అందరికీ ఉండాలి. ఒకవేళ ప్రార్థనలు లేకపోయినా న్యాయమైన పద్ధతి అంటే 1వ పాటకనే ఉండాలి. సరే, అన్యాయం అయితే 3 పాటలు. అర్థం ఏంటండి? ఆరాధన ఎప్పుడు వస్తున్నట్టు ఏంటి అంట, నువ్వు దేవుని కొరకు జీవించట్లా, దేవుని కొరకు జీవించడానికి ఇష్టపడట్లేదు. దయతో మీరు తెలియపరచబడే మాట ఏంటంటే, పాతి పెట్టబడిన నీవు దేవుని ప్రభావం లేపబడిన తర్వాత ఎవరికంట ఆయన కొరకు జీవించాలి. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో 20వ వచనంలో అపోస్తలుడైన పౌలు అంటాడు, ఇక జీవించుట నేను కాదు. చదవండి 3:20వ వచనం. 2:20 క్షమించండి. గలతీయులకు రాసిన పత్రిక చదువుతారండి 2:20 వచనం. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇక జీవించువాడును నేను కాను, క్రీస్తే నా యందు జీవించుతున్నాడు. నేను ఇప్పుడు శరీరమందు జీవిస్తున్న జీవితము నన్ను ప్రేమించి
నా కొరకు తను తాను అప్పగించుకున్న దేవుని కుమారుని అందలి విశ్వాసము ద్వారా జీవిస్తున్నాను. క్రీస్తులోనికి లేపబడిన నీవు, దేవుని ప్రభావం పొందుకుని లేపబడిన నీవు ఎవరి కొరకు లేవాలంట? దేవుని కొరకు జీవించాలి. ఈ మాటతో ముగిస్తున్నా. మొట్టమొదట మనం పాపక్షమాపణ పొందాలంటే విశ్వాసమునందు ఏంటంట? నమ్మి విశ్వాసమునందు విశ్వసించడం ద్వారా. రోమిల పత్రిక 9వ అధ్యాయం 10వ అధ్యాయం 9వ వచనం ప్రకారంగా అదంట, యేసు ప్రభువుని నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల్లో లేచినని నీ హృదయమునందు విశ్వసించుడు ద్వారా నువ్వు రక్షించబడతావు. విశ్వాసముతో రక్షించబడ్డావు. మూడవదిగా ఆయన విశ్వసించి పాపములు ఒప్పుకొని బహిరంగ ఒప్పుకోవడం ద్వారా బాప్తీసం పొందినావు. విశ్వాసం ద్వారా బాప్తీసం. మూడవది, జీవితంలో కూడా, జీవించే కాలంలో కూడా ఆయన విశ్వసించు నీవు క్రీస్తు కొరకు జీవించాలి. 3 విశ్వసించడం ద్వారా జరుగుతుంది. అర్థమైందా? ఈ 3 విశ్వాసం ఏదైతే జరిగిందో నీ జీవిత కాలం అంతటిలో కూడా అలాంటి విశ్వాసం ఉంచి జీవించాలని ప్రభువు కోరుతున్నాడు. ఇక నేను జీవించు ఆ మాట చదవడం మాటని, నన్ను ప్రేమించి నా కొరకు తను తాను అప్పగించుకున్న దేవుని కుమారుని విశ్వాసం వల్ల జీవించుచున్నాను. ఇది నీకు సాధకంగా చేసుకోగలిగితే దేవుని శక్తిని పొందుకుంటాం, దేవుని ప్రభావం పొందుకుంటాం, నిజ జీవితంలో దేవుని కనపరుస్తాం. ఒకవేళ లేకపోతే ఈ దినమైనా ఇంకా విశ్వసించుకుంటూ పాపాలు ఒప్పుకోకపోతే ఇది మీకు అనుకున్న సమయం. నేడే రక్షణ దినం. తనెందరూ అంగీకరించడం అనగా తన నామమును విశ్వసించిన వారందరికీ దేవుని కుమారును అనుగ్రహిస్తాడు. అలాంటి అనుగ్రహించబడిన మిత్తమై ఇంకా పాపాలు ఒప్పుకోండి. ఒప్పుకొని విడిచిపెట్టి ప్రభు మీద ఆధారపడతాను తీర్మానం చేసుకొని నాకు కూడా బాప్తీసం చెబితే చాలు. అందుకని రోమిల పత్రికలో 8వ అధ్యాయంలో 36వ వచనం, విశ్వసించిన వారందరికీ బాప్తీసం ఇచ్చారు. నేను విశ్వసించాను, నాకు ఇంకే ఆటంకం ఉంది, నాకు బాప్తీసం అని చెప్పాడు. ఎవరైనా? కందకేరు మంత్రి, నపంసకుడు కందకేరు మంత్రి చెప్పాడు, నేను విశ్వసించాను, నాకు బాప్తీసం ఉన్నాడు. నువ్వు కూడా విశ్వసించి వస్తే బాప్తీసం పడుతుంది. విశ్వసించబడిన తర్వాత, నేను కప్పబడిన నీవు దేవుని యొక్క ప్రభావంతో లేపబడతావు. ఎందుకు లేపబడతావు? దేవుని కొరకు జీవించినంతమై. ఇక జీవించటం దేవుని కొరకు తీర్మానం చేసుకొని జీవించినట్టయితే అది నీకు ఆశీర్వాదం, నీ కుటుంబానికి, నీ బిడ్డలకు ఆశీర్వాదం. ఇలాంటి ఆశీర్వాదాలకై ప్రభు సహాయపడుగాక. తెలియపరచబడిన లేఖన భాగం దీవించండి. బాప్తీసం కొరకు ముందుకు వచ్చిన బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఎన్నో వాక్యాల హృదయాల్లో భద్రపరుచుకొని ఇంకా పాపక్షమాపణ పొందపోతే, తగిన దాంతో తృప్తి కలిగి ఉండకపోతే, వారికి కలిగిందని ఈకపోతే, ప్రభు వారు నిర్ణయించిన దాని వరకు ఎక్కువగా తీసుకుంటున్నామని అడిగితే దయచేసి క్షమించండి. ఎవరిని బాధ పెట్టుకోయో నీ మీద ఆధారపడేపడికి సిద్ధపరచమని ప్రార్థన చేస్తున్నాం. విశ్వసించిన వారికి రక్షణ, విశ్వసించిన వారికి బాప్తీసం, విశ్వసించిన వారు జీవిస్తారనైనా అలాంటి కృప అనుగ్రహించమని కోరుతున్నాం. చెప్పండి మా నీవినైనా వాళ్ళు ప్రభావితం కలుగజేయండి, నీ మీద ఆధారపడి నిలిపింప చేయండి. ముందు సమయం దీర్ఘంచమని కోరుతూ నీ స్థాన్ని కోరుకుంటూ అలాంటి కూడా ఉపయోగించుకున్నందుకు నేను స్తుతిస్తూ యేసు నామమున స్తుతిస్తున్నాము తండ్రి. ఆమేన్.